హలో అండి, మినప సున్నుండలు చేసుకుందాము. చూడండి, ఇగో మినపప్పుని నేను ఇలా వేపుకున్నానండి. గుండ్లను తీసుకొని పగలగొట్టాను. ఇవైతే చాలా బలంగా ఉంటాయి. మామూలు మనం షాప్లో కొనుక్కునే మినపగుండ్ల కంటే ఇవి నల్ల మినపగుండ్లు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్రగా వచ్చేంత వరకు వేపాను వీటిని. ఇదిగోండి, ఇలా పౌడర్ మిక్సీ పడుతున్నాను. ఇసరాయితో ఇసురుదాం అనుకున్నాను, కానీ అది నాకు సెట్ అవ్వలేదు. రాయి రాలేదు అసలు, అంటే ఊడిపోతూ ఉంది. చాలాసేపు ట్రై చేశాను, రాలేదండి. మిక్సీ పడుతున్నాను. మొత్తం రెడీ అయ్యాక చూపిస్తానండి. ఇదిగోండి, బెల్లం వేసేస్తున్నాను. మిక్సీ పట్టేసాను ఆల్రెడీ, పౌడర్ మొత్తం అయిపోయింది. బెల్లం వేసేద్దాం ఇందులోకి. మనకెంత కావాలి అంటే అంత బెల్లం వేసుకొని పట్టుకోవడమేనండి. తర్వాత ఇందులోకి కావాల్సింది గీ. మిక్సీ మొత్తం పట్టి సున్నుండలు రెడీ చేశాక వీడియో అప్లోడ్ చేస్తానండి. హలో అండి, చూడండి, నెయ్యి వేడి చేసుకోవాలండి. నెయ్యిని మనకి ఎంత అవసరమైతే అంత నెయ్యి వేడి చేసుకోవాలి. హలో అండి, నెయ్యి వేసి కలిపేయడమేనండి. సున్నుండల్లోకి, పిండిలోకి ఇలా ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి. చూడు మమ్మీ, చాలా తక్కువ ఉంది. ఎంత నెయ్యి కావాలంటే అంత క్వాంటిటీ నెయ్యి వేసుకొని కలిపేయడమేనండి. మేము అందాజుగా వేసేసినాము, క్వాంటిటీ ఏమి వేయలేదు. నేను చెప్పాను. హలో అండి, అయిపోయాయండి సున్నుండలు చేయడం. ఇదో అమ్మ మొత్తము సున్నుండలు కట్టేస్తుంది. అదో అమ్మ సున్నుండలు కట్టేస్తుంది, రౌండ్లు ఉంటలు చుడుతుంది. అయిగోండి, మొత్తం అయిపోయాక చూపిస్తానండి మీకు. హలో అండి, చూడండి, అమ్మ సున్నుండలు చేస్తుంది. అయిపోయి వచ్చింది, చేయడం కూడా కంప్లీట్ అయినాయి. ఇక చూడండి, మంజల సాయి చందు యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలా టేస్టీగా ఉన్నాయండి, ఎంజాయ్. చాలా బాగున్నాయి, చేసుకుంటే సున్నుండలు చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే